వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెంటర్ మన వైజాగ్ సిటీలో పెట్టాము. మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ సెంటర్ పెట్టడం జరిగింది. అంతకుముందు మన వైజాగ్ సిటీలో హీట్ అండ్ రన్ యాక్సిడెంట్ విక్టిమ్స్ బాధితులకు ఒక పైసా కూడా రాలేదు. ఈ సెంటర్ పెట్టి లాస్ట్ 9 monthsలో టోటల్ 79 బాధితులకు లేకపోతే బాధితుల కుటుంబాలకు మొత్తం 63,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో 16 కేసెస్లో ఆ ట్రాఫిక్ యాక్సిడెంట్ బాధితుడు చనిపోతే వాళ్ళ లీగల్ ఎయిర్స్కి ఇవ్వడం జరిగింది. మిగిలిన 63 కేసెస్లో క్షతగాత్రులు బాధితులు వాళ్లకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా చూస్తే ఇంకా 106 అప్లికేషన్స్ మేము ప్రాసెస్ చేస్తున్నాం. త్వరలో ఈ అందరికీ కూడా ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. చనిపోతే 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయలు. ఈ సందర్భంగా ఈరోజు ఆ ముఖాముఖి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ బాధితులు ఇంతవరకు లాస్ట్ కొన్ని సంవత్సరాలు ఎలా బాధపడ్డారు, తర్వాత ఈ అమౌంట్ వచ్చిన తర్వాత ఎలా వాళ్ళు సంతోషిస్తున్నారు. ఆ వైజాగ్ సిటీ పోలీస్కి వాళ్ళు అందరూ ధన్యవాదం కృతజ్ఞతలు తెలియజేశారు. సో వాళ్ళకు ఇంకా ఫర్దర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో అది తెలియజేయడానికి ఈరోజు పిలవడం జరిగింది. నేను 1 by 1 రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన వైజాగ్ సిటీలో పెట్టబోతున్నాం. ఇప్పుడు ఆ పైలట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. వాళ్ళు డ్రాఫ్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారండి. అమౌంట్ దాదాపు 250 to 500 crores అవసరమని మొత్తం సిటీ కవర్ చేయాలంటే. సో ఆ అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఎక్కడి నుండి వస్తుంది, దానికోసం మేము ప్లాన్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ లాంచింగ్ అయిన తర్వాత ప్రతి జంక్షన్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా ద్వారా కవర్ అవుతుంది. ఈరోజు చూస్తే మన సిటీలో కొన్ని జంక్షన్స్లో సీసీటీవీస్ పనిచేయట్లేదు, కొన్ని జంక్షన్స్లో సీసీటీవీస్ లేవు. 1 by 1 మేము చేస్తున్నాం. గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని పబ్లిక్ హెల్ప్ తీసుకొని చేస్తున్నాం. లాస్ట్ 13 monthsలో మన రాష్ట్రంలో నంబర్ 1 డిస్ట్రిక్ట్ కొత్త సీసీటీవీ ఏర్పాటు చేయడంలో వైజాగ్ సిటీ. ఇక్కడ 14,000 సీసీటీవీస్ మేము లాస్ట్ 14 monthsలో ఏర్పాటు చేశాము. కానీ 100% కవరేజ్ చేయాలంటే ఇంకా సీసీటీవీస్ అవసరం. ఒకవైపు మేము జీవీఎంసీ కమిషనర్ గారితో కలిసాము, మేయర్ గారితో కలిసాము. వాళ్ళు సానుకూలంగా స్పందించారండి. అదే మాదిరిగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయబోతున్న ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేస్తే 100% పాయింట్స్ కవర్ అవుతాయి. అప్పుడు హీట్ అండ్ రన్ యాక్సిడెంట్స్ బాగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో మనం అఫెండింగ్ వెహికల్ని గుర్తించగలుగుతాం. అప్పుడు ప్రతి కేసులో త్వరలో ఎంవిఓపి కేసు ఫైల్ చేస్తే కోర్టు నుండి ఎన్ని లక్షలు లేకపోతే కోట్లు అది ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకొని ఆ హెవీ అమౌంట్ ఇస్తే నిజంగా ఒక మంచి కాంపెన్సేషన్ అమౌంట్ ప్రతి రోడ్
ప్రమాదంలో ఉన్న బాధితులకు లేకపోతే ఉన్న కుటుంబానికి ఆ అమౌంట్ వస్తుంది. ఆ దిశగా వెళ్తున్నాం. త్వరలో అది మేము సాధించగలుగుతాం. రూల్ అని ఒక రూల్ డిక్లేర్ చేశారండి, చాలామందికి తెలియదు. అందుకే మేము కూడా చెప్తున్నాం, ప్రతి హాస్పిటల్ ఎమర్జెన్సీ బయట, ట్రామా కేర్ సెంటర్ బయట గుడ్ సమరిటన్ రూల్ ఏంటి అని మీరు పబ్లిష్ చేయండి, అడ్వర్టైజ్ చేయండి. ఆ రూల్ ప్రకారం యాక్సిడెంట్ జరిగితే, యాక్సిడెంట్ మీ వల్ల జరిగి ఉండొచ్చు, వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు, చేసి పారిపోయి ఉండొచ్చు. కానీ మీరు చూస్తున్నారండి, రోడ్ ప్రమాద బాధితులు రోడ్ మీద పడి ఉన్నారండి, రక్తం కారుతున్నాయి. ఇప్పుడు మీరు ఇమీడియట్గా షిఫ్ట్ చేయించాలి. మీకు ఫాస్ట్ ఎయిడ్ తెలిసి ఉంటే కొంచెం ఫాస్ట్ ఎయిడ్ ఇస్తూ ఇమీడియట్గా షిఫ్ట్ చేయించాలి టు ద నియరెస్ట్ ట్రామా కేర్ హాస్పిటల్. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మీరు అడ్మిట్ చేయించండి. పోలీస్ ప్రశ్న అడగరు, హాస్పిటల్ ప్రశ్న అడగరు. మరోవైపు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మిమ్మల్ని పిలిపించి గుడ్ సమరిటన్గా రివార్డ్ ఇస్తారండి, పబ్లిక్ ముందర గౌరవిస్తారండి, సత్కరిస్తారండి. ఇది కొత్త రూల్. ఈ రూల్ మనం అందరం తెలుసుకోవాలి, అందరికీ తెలియజేయాలి. మీరు మానవ సేవ, మాధవ సేవ అది గుర్తు పెట్టుకుంటూ మీ తోటి పౌరుడు యాక్సిడెంట్ జరిగితే అతనికి హెల్ప్ చేస్తున్నారు. పోలీస్ తరపున, కోర్టు తరపున, అడ్మినిస్ట్రేషన్ తరపున మీకు ఎటువంటి ఇబ్బంది రాదని మీ పాత్రికల ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. తర్వాత గాజువాక సేమ్ గ్రూప్ ఇద్దరు ఒక మోటార్ వెహికల్ మీద తిరుగుతూ 4-5 చైన్ స్నాచింగ్ చేశారు. సో మా క్లియర్ CCTV ఫుటేజ్ వచ్చింది, మేము త్వరలో పట్టుకుంటాం. ఇది ఒక స్ట్రే ఇష్యూ. ఇప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంతకుముందు చాలా జరిగాయి, ఎప్పుడు జరగలేదు. ఆ రోజు నిన్న కాయిన్సిడెంటల్గా వాళ్ళు ఆడే టార్గెట్ చేశారు. అది కాయిన్సిడెంటల్, ఇది ప్రోగ్రామ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఫస్ట్ కేస్ నేను డాడీతో మాట్లాడాను, ఆయన ఈరోజు వచ్చారండి. ఆయన ఒక సూసైడ్ నోట్ పెట్టారు. ఆ సూసైడ్ నోట్లో ఆయన చెప్తున్నారు, ఈ ప్రపంచం నాకు నచ్చడం లేదు, అందుకే నేను భగవంతుడితో కలవడానికి వెళ్తున్నాం. తండ్రి కూడా నాకు కాల్ చేసి, నా అబ్బాయి చాలా స్పిరిచువల్ పర్సన్, అందుకే ఆయన సూసైడ్ చేశారు, నాకు ఎటువంటి అనుమానం లేదు, ఏం లేదని చెప్పారండి. సో రెండో కేసు పెండుర్తి నిన్న రాత్రి జరిగింది. అది కూడా ఎవరు ఇంతవరకు అనుమానం గురించి ఏం చెప్పలేదు. ఇప్పుడు నాకు లాస్ట్ 15 monthsలో గాంజాయి తగ్గిపోయిందని చెప్తున్నారు. మీన్వైల్ నేను లాస్ట్ 3-4 days బ్యాక్ 8 కొత్త స్నిఫర్ డాగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 10 స్నిఫర్ డాగ్స్ నార్కోటిక్స్ కోసం ప్రతిరోజు తిప్పుతున్నాం. సో ఇంకా ఎక్కడెక్కడ గాంజాయి ఉన్నాయి మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము పట్టుకుంటాం. అండ్ ఈ స్నిఫర్ డాగ్స్ వల్ల ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయని మేము ఆశిస్తున్నాం. నాకు 2022 డిసెంబర్ 19 తాచిపల్లి హైవే దగ్గర మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే వెనకతల నుంచి బుల్లెట్ హై స్పీడ్లో వచ్చి గుద్దుకొని వెళ్ళిపోవడం జరిగింది. నేను బుల్లెట్ మీద అతను మనిషి కూడా కనిపించలేదు. నా వెహికల్ చాలా 100 meters డిస్టెన్స్ వెళ్ళిపోయి నేను రోడ్డు మీద ఏ పొజిషన్లో బండి మీద ఉంటే ఆ పొజిషన్లో పడిపోయాను. నాకు ఈ లెఫ్ట్ సైడ్ మక్క విరిగిపోయిందండి. అది సర్జరీ చేసి ప్లేట్లు స్టీల్ ఇప్పటికీ ఉన్నాయండి. అంటే డాక్టర్ తీయకూడదని అన్నారు. దానికి నాకు ఒక 3 lakhs వరకు ఖర్చు అయ్యింది. ఆ జరగకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, FIR తీసుకున్నారు హాస్పిటల్కి వచ్చి. ఆ తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఇన్సూరెన్స్ వాళ్ళేమో మనిషి దొరకలేదు కాబట్టి రావడం అవదని చెప్పి అన్నారు. అప్పుడు నాకు 4th Town పోలీస్ వాళ్ళేమో వచ్చి నాకు సజెషన్ ఇచ్చారు, మీరు ఇది ఆల్రెడీ మనకి హెల్ప్ లైన్ విక్టిమ్ ద్వారానే మీకు డబ్బులు వస్తాయండి, మీరు అప్లై చేయండి అని చెప్పి చేయడం జరిగింది. అప్పుడు నేను మెడికల్ బిల్స్ అన్ని రిపోర్ట్స్ అన్ని పెట్టి సబ్మిట్ చేస్తే వాళ్ళు చెప్పారు మీకు ఒక 50,000 వరకు వస్తాయి, మీకు అంతా రాకపోయినా అని చెప్పి అన్నారండి. సో ఆ విధంగా నేను అప్లికేషన్ పెట్టేసి వదిలేసాను అంతే. తర్వాత అక్కడ నుంచి ఒక 3 months తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది, మీకు ఏమైనా డబ్బులు వచ్చాయంటే రాలేదు సార్ అని అన్నాను. తర్వాత మళ్ళీ వాళ్ళే ఫాలోఅప్ చేశారు, MRO ఆఫీస్ వెరిఫికేషన్ పంపించారు. MRO ఆఫీస్ నుండి అక్కడ VRO వెరిఫికేషన్ వచ్చారు ఇంటికి. నేను 3 months బెడ్ మీద ఉన్నాను సార్. 3 months కూడా అసలు నడటం ఏమీ లేదు అనమాట. నేను ప్రైవేట్ వర్క్ చేసుకుంటుంటాను.
ఆ విధంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చిందో రిపోర్ట్ మళ్ళీ వాళ్ళు సబ్మిట్ చేసిందో మళ్ళీ అక్కడ ఇంకో 3 months తర్వాత ఏమొచ్చి సార్ మీకు అమౌంట్ శాంక్షన్ అయింది, మీ బ్యాంక్ డీటెయిల్స్ అవి మీరు ఆల్రెడీ సబ్మిట్ చేశారు కదా, మీ బ్యాంక్లో డబ్బులు పడతాయని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఫాలోఅప్ చేసి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఒక 8 monthsలో నాకు 50,000 రూపీస్ పడ్డాయి సార్. ఇందులో ఎవరు కూడా నేను ఎటువంటి అమౌంట్ కానీ ఇవ్వడం కానీ నేను ఫాలోఅప్ చేసి మేము పోలీస్ స్టేషన్ తిరగడం కానీ జరగలేదు. అంతా మా పోలీసు వాళ్ళే అంతా సహకరించి మాకు డబ్బులు పడేంత వరకు, మళ్ళీ పడిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసి మాకు చెప్పండి అని చెప్పేసిన తర్వాత కూడా అంతా ఫాలోఅప్ చేశారు సార్. ఈ విధంగా నాకు సహాయం చేసినందుకు పోలీసు వారికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మా మిస్సెస్ రిటైర్ చేశారు. శివరాత్రి రోజున 8/3/24 శివరాత్రి రోజున కోవిడ్కి వెళ్తుండగా 11 o'clock టైంలో సెవెన్ హిల్స్ హాస్పిటల్ డౌన్లో మోటార్ బుల్లెట్ సైకిల్ మీద వచ్చి గుద్దేయడం జరిగిందండి. ఆయన ఎస్కేప్ అయిపోయాడు అక్కడ ఉండకుండా. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి 2 Town పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. వారు వచ్చి FIR అది బుక్ చేశారండి. తర్వాత ట్రీట్మెంట్ జరిగిందండి. తర్వాత మాకు 3 నెలల్లో ఈ ట్రీట్మెంట్ అవ్వలేదు, కొత్తగా స్కీమ్ పెట్టారు, ఇది మీరు రిప్లేస్ చేసుకోండి, పలానా కాగితాలు అన్నీ పెట్టండి అనేసి ట్రాఫిక్ 2 Town పోలీస్ స్టేషన్ దగ్గర ఉండి అన్నీ రాయించి RTO ఆఫీస్ సబ్మిట్ చేయడం జరిగిందండి. 3 నెలల తర్వాత MRO ఆఫీస్ నుంచి కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు. చేసిన తర్వాత మాకు 1 yearలో కాంపెన్సేషన్ 50,000 రూపాయలు జమ చేయడం జరిగిందండి. CP డిపార్ట్మెంట్ వారికి మాకు మెసేజ్ వచ్చిందండి, మీ అకౌంట్లో పడ్డాయని చెప్పి ధన్యవాదాలు తెలుపుతుంది. మాకు ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో సహకారాలు అందించారండి. ఒక నయా పైసా కూడా ఆశించలేదు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కామేశ్వర్ సాయి. నాకు 2023లో జూన్ జూలై టైంలో సింహపురి కాలనీ ఆర్చ్ దగ్గర యాక్సిడెంట్ అయిందండి. సర్వీస్ రోడ్లో వెళ్తున్నప్పుడు రాంగ్ రూట్లో వచ్చాడు. ఆర్చ్ దగ్గర వచ్చి గుద్దీసి వెళ్ళిపోయాడు. బతికున్నానా పోయానా అనేది నాకు తెలియదు. తెలివి వచ్చేదాకా నాకు ఏమైందో తెలియదు. వాడు చూడలేదు, వెళ్ళిపోయాడు. అది హాస్పిటల్ నిమిత్తం అవన్నీ ఖర్చులయ్యాయి. నేను హ్యాండిక్యాప్ చేత నాకు మిగిలిన అవయవాలే నాకు ఆధారం. అలాంటిది ఇది పవర్ ఉన్న చెయ్యి అది విరిగిపోయింది పూర్తిగా. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం, కంప్లైంట్ అది పెట్టాం. హాస్పిటల్లో ఖర్చు అది అయ్యింది. కంప్లైంట్ అయితే మేము పెట్టి ఊరుకున్నాం. మాకు అంతగా ఇది లేదు, ఆ టైంలో దొరుకుతుందని లేదు. పోలీసులు ప్రయత్నించారు. ఇప్పుడు సరిగ్గా అది అవ్వక ఇది హిట్ చేసిన వాడు ఎవడో తెలియలేదన్నారు. సరే మేము మా పనుల్లో ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ పోలీస్ వాళ్ళే మమ్మల్ని సంప్రదించారు. సంప్రదించి సార్ ఇలాగా ఉన్నది, మాకు అది హిట్ చేసిన వాడిని ఐడెంటిఫై చేయడానికి అవ్వట్లేదు అని చేత మీకు దాని బదులుగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి మీకు కంపన్సేషన్ అనేది ఇప్పిస్తూ ఉన్నారు. సరే సార్ మంచిది అయితే పెట్టండి అన్నాం. వెళ్ళినాము, ఆ ఫార్మాలిటీస్ అవన్నీ పూర్తి చేస్తాం. మేము అది వస్తుందని కూడా మాకు తెలియదు, ఊరుకున్నాం. కానీ వాళ్ళే బ్యాక్గ్రౌండ్లో మొత్తం వర్కింగ్ అంతా చేసి ప్రయత్నించారు. అప్పుడు ఎలక్షన్స్ టైం మనకి వేరే డిపార్ట్మెంట్లో వాటిలో ఆగిపోయింది, ఆ కదలేదు. మళ్ళీ పోలీస్ వాళ్ళే సహకరించారు. వాళ్ళే ఫోన్లు చేసి అవన్నీ చేశారు. ఆఖరికి 2025లో నాకు 50,000 కాంపన్సేషన్ అనేది ఇచ్చారు. సార్ పోలీస్ వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా ఆయన 2023 మే నెల 27వ తారీఖు పెందుర్తి నుంచి కొత్త వలస వచ్చే దారిలోని ఆయనకి జరిగింది యాక్సిడెంట్ అన్నది. ఎలా జరిగింది ఏంటి అనేది ఆ టైంలో సీసీ కెమెరాలు ఇవి పనిచేయలేదు. పోలీసులు వాళ్ళు మాకు ఫోన్ చేశారు, ఇది ఏంటి ఇలాగ జరిగింది, మీ వారికి వెంటనే రండి అంటే వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పెందుర్తి ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వెంటనే వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మా ఆయన్నే అపోలో దీనిలోకి తీసుకుని వెళ్ళాము. ఆయన ప్రజెంట్ అయితే లేరు, చనిపోయారు. ఆ తర్వాత పెందుర్తి పోలీస్ వాళ్ళు మాకు ఫోన్ చేశారు, ఏమండి ఇలాగ హిట్ అండ్ రన్ కేసులోని మీ వారు ఇలా చనిపోయారు కదా, కాబట్టి మీకు ఇలాగో ఇది అమౌంట్ వస్తుందండి, దాని డాక్యుమెంట్స్ అవి పెట్టమంటే పెట్టాము. పెట్టాక మాకు 2025 మార్చిలోని మాకు డబ్బులు పడ్డాయి, 2 లక్షలు డబ్బులు ఇచ్చారు.
ఆ 2 లక్షలు మాకు రావడం వల్ల కొంతలో కొంత మాకు ఇది సహాయం చేశారు. పిల్లలకి ప్రెజెంట్ అయితే పిల్లలు పురోహితులు, పిల్లలకి ఉద్యోగం గట్రా ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన ఇది డబ్బులతోని కొంచెం ఇది అప్పులు అవి తీర్చుకుంటున్నాము. ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. పోలీసులు బాగానే ఇది హెల్ప్ చేశారు. కాబట్టి పోలీసు శాఖకి, కమిషనర్ గారికి అందరికీ కూడాను చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ది. బాధిత కుటుంబాలకి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. నా పేరు ఏవి శేషగిరిరావు. మా అబ్బాయికి 2024 ఫిబ్రవరిలో యాక్సిడెంట్ జరిగింది, హిట్ అండ్ రన్. అప్పుడు హాస్పిటల్లో కూడా ఉండడం జరిగింది. పోలీసు వారు అందరూ కూడా చాలా సహాయం చేశారు. అప్పుడే పోలీసు వారు ఇలా గాయపడిన వారికి మృతి చెందిన వారికి కాంపన్సేషన్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెంట్ సెంటర్ ద్వారా ఇక్కడ అవైల్ చేసుకోవచ్చు ప్రప్రథమంగా ప్రారంభించారు. కమిషనరేట్ ఆఫీస్ నుండి మాకు మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. మీరందరూ వెళ్ళి కరెక్ట్ చేసుకోండి. దేశంలోనే, ఇండియాలోనే ఫస్ట్ టైం విశాఖపట్నంలో పెట్టారు. మీరందరూ దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంతో కొంత సానుభూతికి 8 మందికి 8 లక్షలు ఖర్చు అయ్యి ఉంటుంది. ఎంతో కొంత వాళ్ళు నేను సపోర్ట్ చేస్తారని చెప్పారు. దాని తర్వాత నేను దానికి కావాల్సిన పేపర్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. చాలా డిపార్ట్మెంట్స్లో డిలే జరిగింది. నాకు ఆర్టీఓ ఆఫీసు భీమన్పట్నం ఇక్కడ ఎవ్రీథింగ్ నేను అప్లికేషన్స్ అన్ని ఎవ్రీథింగ్ ఫుల్ఫిల్ చేసి పంపించిన తర్వాత కూడా 1 మంత్ కూడా వాళ్ళు కూడా సీల్ కూడా ఓపెన్ చేయలేదు వాళ్ళు. తర్వాత ఆఫ్టర్ 1 మంత్ నేను వెళ్ళి మళ్ళీ ఇలా చేశానంటే అప్పుడు వాళ్ళు మేల్కొని అది ఓపెన్ చేసి దాని తర్వాత ఇచ్చేసారు. ఇక నేను రాదని కూడా వదిలేసుకున్నాను. తర్వాత ఇక్కడ మన సిఐ గారు, ఎస్ఐ గారు యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెంట్ సెంటర్ నుంచి వాళ్ళు మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ ఫోన్ చేసి మీరు నిరాశ చెందొద్దు, మళ్ళీ అవన్నీ వీళ్ళు మా దగ్గర పేపర్స్ తీసుకొని మళ్ళీ ఫాలోఅప్ చేసి మాకు ఆ ఇంజూర్డ్ పర్సన్ మా అబ్బాయి కింద 50,000 రూపీస్ మాకు వచ్చింది ఆఫ్టర్ 1 year. ఎనీవే వెరీ థ్యాంక్ఫుల్ టు కమిషనర్ సార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. రియలీ ఇట్స్ good service, humanity. Visakha police is very friendly police. City police is very friendly police. Very thankful to everyone. Telugu News ki fastest app. Ippudu totally new avatarlo. Just 5 seconds lo complete news. Social media trends ki one stop solution. Live TV app, voice search option tho. Ippude download cheyandi leda update ayipondi. App link description lo undi.